ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు నగర ప్రజలకి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ తెలియజేసుకుంటూ, ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడింది, కొత్త పుంతలు తొక్కుతుంది, మద్యం మీద కొత్తగా నియంత్రణ విధించాల్సిన ప్రభుత్వమే మద్యాన్ని ప్రోత్సహిస్తూ ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టే విధంగా, సిండికేట్లకి కట్టబెట్టే విధంగా ఈరోజు మద్యం నూతన పాలసీలు అన్నది తీవ్రంగా మహిళా సంఘాలు, ఐక్యవేదిక వారు అందరూ దీన్ని ఖండించడం జరుగుతుంది. ఎందుకంటే వీధి వీడిన వాడవాడిన బార్ షాపులు, బెల్ట్ షాపులు అన్నవి ఇంకా మించి వస్తాయి. దాని మూలాన ఏదైతే మహిళల భద్రత కానీ ఆర్థికంగా భద్రత కానీ లేకుండా మహిళలకి పోతుంది. ఈరోజు సూపర్ 6 ఇస్తామని, నూతన ఆదాయాన్ని మేము పెంపొందిస్తామని చెప్పి, ఆదాయాన్ని మేము సృష్టిస్తామని చెప్పి ఈరోజు కొత్త గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ అన్నది ఏర్పడటం జరిగింది. ఈ రకంగా ఆదాయం సృష్టిస్తారని గతంలో మహిళలకి తెలుసుంటే ఎంత మెజారిటీ ఇచ్చి గెలిపించేవారే కాదు. గాంధీ గారు కలలుగన్న స్వరాజ్యం గ్రామ స్వరాజ్యాన్ని గత సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చినా కానీ ప్రతి వార్డుకి, ప్రతి గ్రామానికి సచివాలయాలు ఏర్పాటు చేసి, వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి, గడప వద్దకే పాలన అని ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ నిత్యం ప్రజల్లోనే ఉండాలి అన్న నినాదం ఇచ్చినా కానీ ఎన్ని రకాలుగా గత ప్రభుత్వంలోన సీఎం గారు ఇన్ని కార్యక్రమాలు చేపట్టినా కానీ ఈరోజు కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టడం జరిగింది. దాన్ని అందరం ఆహ్వానిస్తున్నాము. కానీ ఈ రకంగా ఈరోజు మహిళల మీద కక్షపూరితంగా ఈ మద్యం పాలసీ తీసుకురావడం అన్నది తీవ్రంగా మహిళలందరూ ఖండించడం జరుగుతుంది. ఈ మద్యం పాలసీ అన్నది మరొక్కసారి ప్రభుత్వం ఇంకొకసారి సమీక్షించుకోవాలి. ఈ మద్యం పాలసీ గవర్నమెంట్ వాళ్ళు మాత్రమే మద్యం దుకాణాలు నడిపించాలి, కానీ ప్రైవేట్ సిండికేట్లకి ఈ మద్యం దుకాణం ఇవ్వకూడదు అన్న ఈ నినాదానికి ఈరోజు మహిళా సంఘాలందరికీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఇక్కడికి వచ్చి మహిళా సంఘాల వాళ్ళందరికీ మేము మద్దతు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మహిళల మీద జరుగుతున్న దాడులు కానీ ఇవన్నీ నియంత్రించాలి అంటే మద్యం షాపులు తగ్గించి ఉండాలి. టైము రాత్రి 10 వరకు ఇచ్చినారు, టైం కూడా తగ్గించాలి అని చెప్పి మహిళా సంఘాల తరఫున, మహిళల తరఫున విజయవాడ నగర మేయర్గా నేను డిమాండ్ చేస్తున్నాను. కుటుంబాలని ఛిద్రం చేస్తున్నా, నాశనం చేస్తున్నా, మహిళల మీద హింసని పెరిగేలా చేస్తున్న మద్యాన్ని, మద్య విధానాన్ని అమలు చేయరాదని చెప్పి, మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా చూడకూడదని చెప్పి మహిళా సంఘాలుగా ఇప్పుడే కాదు ఎప్పుడు మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాము. స్త్రీల మీద హింస పెరిగే విధంగా ఉంటుంది కాబట్టి ఆ మద్యాన్ని నియంత్రించండి, అంచెలంచెలుగా నిషేధించండి. వీలైతే ఏ ప్రభుత్వాలైనా సరే, అది ముందు ప్రభుత్వమా, కూటమి ప్రభుత్వమా, వైఎస్ఆర్ ప్రభుత్వం, ఏ ప్రభుత్వాలైనా సరే మద్యం విషయంలో ఒకే నిర్ణయాన్ని అమలు చేస్తున్నాయి. మద్యం విషయంలో వాళ్ళు ప్రధాన ఆదాయ వనరుగానే చూస్తున్నారు. అలా చూడకూడదని చెప్పి మద్యము కుటుంబాల ఆదాయాన్ని తస్కరిస్తుంది. మద్యం ఒక దొంగగా మనం చిత్రీకరించవచ్చు. అలా దొంగగా ఉందంటే ప్రభుత్వ విధానాలే కారణం అని చెప్పి మేము తెలియజేస్తున్నాము. మద్యం కుటుంబాల ఆదాయాల్ని, ముఖ్యంగా శ్రామిక జనుల ఆదాయాన్ని తస్కరిస్తుంది. అలా కాకుండా ఉండాలంటే అంచెలంచెలుగా మద్యాన్ని నియంత్రించండి, నిషేధించండి, షాపులు తగ్గించాలని చెప్పి మహిళా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాము.